ఈ అంశం గురించి మనం సుదీర్ఘంగా మాట్లాడదాం. ప్రభు గారు, మొత్తంగా చూస్తున్నాం స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఓ రకంగా ఇప్పుడు మీరేమో ఇది మంచి టైము, ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి అని చెప్తుంటారు. సో ప్రతి మదుపరికి కూడా, అంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు పోర్ట్ఫోలియో అనేది కీలకం. సో ఈ పోర్ట్ఫోలియోల గురించి మీరు అసలు ఏం చెప్తారు? అంటే ఇటువంటి పరిస్థితుల్లో పోర్ట్ఫోలియోలు ఏమైనా కీ రోల్ ప్లే చేస్తాయా? అంటే మార్కెట్ పడుతున్నప్పుడు లెట్ ఇట్ ఫాల్. ఎంతవరకు ఎస్కలేషన్ ఎంతవరకు ఉంటుందని ఎవరు ఎండ్ పాయింట్ ఇంతవరకు రావచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పలేరు. సో పడేటప్పుడు ఏమంటే పడినివ్వండి, పడిన తర్వాత అప్పుడు చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నిన్న అయిపోతుంది. జనరల్ గా ఏమనుకున్నాం, సాటర్డే స్టార్ట్ చేసి మండే మార్నింగ్ కల్లా ఆపేస్తాడు అనుకున్నాం. ఒక రకంగా ఆయనే ఆపేస్తాడని ఉద్దేశం. కానీ ఆయన చెప్పినట్టు, సార్ కూడా అన్నట్టు, ఇదివరకు యుద్ధం స్టార్ట్ చేసేది నువ్వే, ఎండ్ చేసేది మేమే ఇన్ డిఫరెంట్ వే అని చెప్పాడు కమేని. సో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కనపడుతుంది ఆయన తదనంతరం. అది జిసిసి మీద, అన్ని అటాక్స్ మీద, అంటే ముందే ప్రీ ప్లాన్ చేసుకున్నారు ఇది అయితే అని. సో మెయిన్ మనకు చూస్తే ఎనర్జీ, మెయిన్ క్రూడ్ ఆయిల్ స్టేట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేశారు కాబట్టి ఆయిల్ అక్కడ బ్లాక్ అయింది. సో వెస్ట్ ఏషియా నుంచి వచ్చే ఆయిల్ సౌదీ అరేబియా గానీ ఖతార్ నుంచి కానీ టోటల్ గా వాళ్ళకి వెళ్ళేది 30% గ్లోబల్ ఆయిల్ ప్రొడక్షన్ వస్తుంది అక్కడ. అది రిస్క్ లో ఉన్నట్టే లెక్క. క్రూడ్ ఆయిల్ రిస్క్ ఉంటే మనం రిస్క్ లోనే ఉన్నట్టు లెక్క టోటల్ చూస్తే. మెయిన్ అది కనుక క్లోజ్ చేస్తే మోస్ట్ ఇబ్బంది పడాలి. ఆయిల్ ప్రైసెస్ అన్ని ఇది అవుతాయి. తర్వాత ట్రాన్సిట్, రెడ్ సీ లో చోక్ పాయింట్ కనుక ఇది చేస్తే వెస్ట్ ఏషియాలో 12% గ్లోబల్ ట్రేడ్ అవుతుంది దాంట్లో. దానివల్ల మనకి అది కూడా రిస్క్ లో ఉన్నట్టే. సో అంటే ఈ ఇరాన్ కి వాళ్ళు ప్రాక్సీ, ఆయన అన్నట్టు హౌతీస్ వాళ్ళు వీళ్ళందరూ వార్లోకి ఇంకా ఎంటర్ అవుతాయి. అది కొంచెం ఎస్కలేషన్ అవుతుంది, ఫ్లేర్ అప్ అవుతుంది. కాబట్టి దాని ఎఫెక్ట్ వస్తుంది. అంటే ఏ సెక్టార్ లో చూస్తే ఎయిర్ ట్రావెల్ కూడా వెస్ట్ ఏషియాలో 110 ఎయిర్పోర్ట్ ఉన్నాయండి. అంటే ఎక్కువ మంది ట్రాన్సిట్ చేస్తూ ఉంటారు. ఫ్లైట్ ఇది అవుతుంటారు, బిలియన్స్ ఆఫ్ పీపుల్ అంటే అటు ఇటు మారుతా ఉంటారు. సో అది కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా ఇది యాక్చువల్ గా ఒక రకంగా చూస్తే వార్ లో నో రూల్స్ అండ్ ఇది ఉండవు. ఎందుకంటే ఏదైనా చేయొచ్చు వార్ లో అవతల. అంటే వీళ్ళు కరెక్ట్, వీళ్ళు రాంగ్ అని చెప్పలేము. కానీ ఇంటర్నేషనల్ లా ప్రకారం తీసుకుంటే ఇది ట్రంప్ రాంగే అవుతుంది ఒక రకంగా చూస్తే. సో మెయిన్ అది. ఎందుకంటే ఇప్పుడు స్టాక్స్ పడినవ్వండి, ఎవరైనా సరే ఇన్వెస్టర్ భయపడాల్సిన పని లేదు. పడుతున్నప్పుడు పండించి ఎంతవరకు, అంటే ఇది 45 days ఉంటుందా, 30 days ఉంటుందా, లేకపోతే 3 months ఉంటుందా, లేకపోతే 6 months ఉంటుందా అనేది తెలియదు. కాబట్టి అది ఎంతవరకు పోనిచ్చారు. ఇవాళ కూడా ఏమనుకున్నాం, మార్నింగ్ ఓపెన్ అయ్యి తర్వాత చిన్నగా మధ్యాహ్నం నుంచి పెరుగుద్ది అనుకున్నాం. కానీ ఏముంది, ఆ మధ్యాహ్నం నుంచి కూడా ఇంకా డౌన్ ఫాల్ కంటిన్యూ అయింది అది. సో అది ఎందుకని మళ్ళీ అటాక్స్ అనేది వాళ్ళు మొదలు పెట్టారు. ఇరాన్ అనేది రిటాలియేషన్ అనేది ఆపలేదు. ఇంకొక చిన్న సబ్మిషన్, బంగారానికి మరలా రెక్కలు వస్తాయా ఏంటి అసలు? ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వైపు పెళ్లిళ్లు కాస్త ఊపందుకుంటున్న పరిస్థితి. ఈ టైంలో బంగారం కొనాలనే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి అసలు? డెఫినెట్ గా ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు గోల్డ్ పెరుగుతుందండి. మనం ఎప్పుడు అనుకున్నదే ఇది. మామూలుగా అనుకునేది దానికంటే ఆర్బీఐ, సెంట్రల్ బ్యాంక్స్ మనకి ఎట్లాగో ఓల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కొంటాయి కాబట్టి అది చిన్నగా దాన్ని బట్టి డిమాండ్ ఉంటుంది. బట్ +or-1,000-2,000 పాయింట్స్ అట్లా నడుస్తుంది. ఎప్పుడైతే జియో పొలిటికల్ టెన్షన్స్ ఉంటాయో ఫ్లేర్ అప్ అవడానికి, అసెట్ క్లాస్ లో ఈక్విటీ ఇబ్బంది పడుతున్నప్పుడు మెటల్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్ బాగా పెరిగే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఇంటర్నేషనల్ గా యూబీఎస్ఏ $6,200 ఇంటర్నేషనల్ పర్ ఔన్స్ ఇచ్చిందంటే మనకి ఇట్లాంటి ఇష్యూస్ కానీ కొత్తది, రేపు క్యూబా అంటాడు, రేపు ఇంకోటి అంటాడు, ఆయన ఏదైనా చెప్పొచ్చు. అలాంటి అవి పెరుగుతున్న కొద్దీ 2 లక్షల వరకు గోల్డ్ వెళ్ళొద్దా అంటే వెళ్ళదు అని చెప్పలేము, ఇంతవరకు రాదు అని చెప్పలేము. కానీ ఇష్యూస్ బట్టి ఉంటుంది, ఇష్యూ బేస్ ఉంటుంది కాబట్టి. అదే సిల్వర్ అయితే ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది కాబట్టి అది కన్స్ట్రక్టివ్ గా పెరుగుద్దని నా ఉద్దేశం. రైట్ సార్. గౌతమ్ గారు, మొత్తంగా చూస్తున్నాం హర్మస్ జలసంధిని మూసివేస్తున్న పరిస్థితి, మరోవైపు చమురు నౌకలపై కూడా దాడులు జరుగుతున్నాయి. సో ఏంటి మొత్తంగా ఇప్పుడు మనం వెనుజులా నుంచి కొంటూ ఉన్నాం, రష్యా నుంచి కొంటూ ఉన్నాం, అయినా ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్న పరిస్థితి. ఈ యుద్ధం అయితే ఇంకా ఒక నెల అయితే ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. భారత్ పై ఎంతవరకు ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయంటారు? ఎలా చూస్తున్నారు ఆ అంశాన్ని? ఆల్రెడీ ఇంటర్నేషనల్ మార్కెట్లో మరి $80 బ్యారెల్ దాటిపోయే కనపడతానే ఉంది కదండి. దాంతో పాటుగా ఏంటంటే ఇప్పుడు